మా బోట్‌లో నైట్ వంట అయితే కొద్దిగా వేగంగా వండేస్తాననమాట. వరుసకైతే బావవుతారు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన సంవత్సరం కార్యక్రమం అనమాట. పొగలైతే తినలేదు. నైట్‌కైనా కొద్దిగా వేగం తింటారని చెప్పేసి వేగమైతే వండుతున్నాను. వేటలోనైతే మాత్రం ఒకేసారి స్నానం చేస్తాము. ఏదైనా అవసరమైతే 2 సార్లు చేస్తాము. సంవత్సరం కార్యక్రమం చూడండి ఎలా పడుకున్నాడు. అలా పడుకోవచ్చా బోట్లో కష్టపడడానికి వచ్చేటప్పుడు. ఏదో నమస్కారం చేసుకొని మన పనులు మనం చెయ్యాలి. ఏడు మా బావేడు కనిపిస్తుందా? అయితే నువ్వు కామెంట్ కనిపించండి. చూడండి వాళ్ళ అమ్మగారు అలా ఉండకూడదు కదా. కష్టపడడానికి వచ్చేటప్పుడు కొద్దిగా తినాలి. నీళ్ళు చేతితో దారబోసి నమస్కారం చేసి, అమ్మా నీకు నీళ్ళే ఇవ్వగలను, నేనేమి ఇవ్వలేనమ్మా నీకు, నేను కష్టపడడానికి వచ్చానమ్మా, తప్పులు ఏమైనా ఉంటే క్షమించమ్మా అని నమస్కారం చేసి తినేయాలి. అవునా కదా? నువ్వు ఎలా ఉపాసాలు ఉంటే ఎలాగవుద్ది చెప్పు. అలా ఉండకూడదు కదా.